నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైందవ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యం. ధార్మిక సదస్సులో పాల్గొన్న పీఠాధిపతులు, మఠాధిపతులు. ఇరాన్, సిరియాపై అమెరికా ప్రతీకార దాడి, 40 మంది మృతి. సంగీత సమరం మొదలు, గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన మోడీ. కాంగ్రెస్ పార్టీ చనిపోయింది, దహన సంస్కారాలకు షర్మిల వచ్చారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి ఫైర్. ఎన్నికల్లో గంట సమయం కేటాయించండి, 5 ఏళ్ల పాటు సేవకుడిగా పనిచేస్తా, ప్రజల రుణం తీర్చుకుంటా. వైకాపా అభ్యర్థి అభినయ్ ఉద్ఘాటన. బీసీల బలాన్ని గుర్తించండి, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వండి, లేకుంటే తిరుగుబాటు తప్పదు. బీసీ స్వాతంత్ర మహాసింహ గర్జనలో ప్రముఖులు హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బోర్డాన్ దాడిలో 3 సైనికుల మృతికి అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్, సిరియాలో అమెరికా విపరీతమైన విధ్వంసం సృష్టించింది. ఇరాన్ మద్దతు గల గ్రూపులకు చెందిన 85 లక్ష్యాలపై అమెరికా సైన్యం భారీ వైమానిక దాడులు చేసింది. ఇరాక్, సిరియాలో జరిగిన ఈ దాడిలో మొత్తం 40 మంది మరణించారు. సిరియాలో 23 మంది, ఇరాక్లో 16 మంది మరణించారు. ఇరాక్, సిరియాలో ఇరాన్తో ముడిపడి ఉన్న అనేక లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాక్, సిరియా, బోర్డాన్లలో అమెరికన్ సైనికులు 160 కంటే ఎక్కువ సార్లు దాడి చేశాయి. ఈ దాడుల్లో పలువురు అమెరికన్ సైనికులు గాయపడగా మరికొందరు మరణించారు. ఈ దాడులతో అమెరికా ప్రతీకార చర్య తీసుకోవాల్సి వచ్చింది. 3 సైనికులు మరణించిన తర్వాత అమెరికా స్వయంగా వార్నింగ్ ఇచ్చింది. మౌనంగా ఉండబోమని హెచ్చరించింది. సిరియా, ఇరాక్లోని ఇరాన్ మద్దతు గల గ్రూపుల 85 లక్ష్యాలపై విధ్వంసం సృష్టించింది. అమెరికన్ BB-1 బాంబర్ ఇరాక్, సిరియాలో భారీ విధ్వంసం సృష్టించింది. F-15E, A-10C యుద్ధ విమానాలు ఏకకాలంలో అనేక లక్ష్యాలపై ల్యాండ్ మైన్ దాడులను ప్రారంభించాయి. దాడిలో 125 రకాల గైడెడ్ ఆయుధాలను ఉపయోగించారు. ఈ దాడి తర్వాత బిడెన్ మాట్లాడుతూ, మాకు యుద్ధం వద్దు, అయితే మాకు హాని కలిగించే వారిని వదిలిపెట్టము. అమెరికా వైమానిక దాడి తర్వాత ఇరాక్ ప్రభుత్వం ఒక ప్రకటనలో అమెరికన్ విమానాలు, బాంబులు వేసిన ప్రాంతాలలో ఇరాకీ సైనికులతో పాటు పెద్ద సంఖ్యలో పౌరులు కూడా నివసించే ప్రదేశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అమెరికా దాడిలో 16 మంది మృతి చెందగా 23 మంది గాయపడ్డారు. ఇరాన్ యుద్ధాన్ని ప్రారంభించదని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. అయితే దానిని ఎవరు ఎదిరించినా ఇదే విధంగా బుద్ధి చెబుతామన్నారు. గ్రామీ అవార్డ్స్ 2024 ఈవెంట్ను ఆదివారం నిర్వహించారు. చలనచిత్ర ప్రపంచంలో ఆస్కార్ అవార్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాధాన్యత సంగీత ప్రపంచంలో గ్రామీ అవార్డుకు ఉంది. అయితే ఈ ఏడాది గ్రామీ అవార్డుకు మోడీ నామినేట్ అవ్వడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారుల పనితీరును లిట్మస్ టెస్ట్ ద్వారా ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కంపోజ్ చేసిన సంగీతంలో ఒకరిని గ్రామీ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ అవార్డులు వివిధ విభాగాలలో పంపిణీ చేయబడతాయి. 2024కి సంబంధించి ఈ అవార్డు వేడుక 66వ ఎడిషన్ లాస్ ఏంజల్స్లో రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. గ్రామీ 2024 అవార్డుల ప్రదానం లాస్ ఏంజల్స్లో నిర్వహించారు. ఈ అవార్డుల ప్రదానం ఆదివారం జరిగింది. భారతదేశంలో సోమవారం ఉదయం 7 గంటలకు ప్రసారం కానుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఏడాది భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అంబడెన్స్ ఇన్ మిల్లెట్స్ పాటలో సాహిత్యం రాసినందుకు ఆయన నామినేట్ అయ్యారు. ఈ పాటకు ఫాల్గుని షా, గౌరవ్ షా సంగీతం అందించారు. రాష్ట్రంలోని అటవీ సంపద పరిరక్షణలో తమ శాఖ అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందని రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశంసించారు. చిత్తూరు జిల్లాలో అటవీ సంపద పరిరక్షణకు సిబ్బందికి అవసరమైన వాహనాలను వన్ రక్షక్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం తిరుపతి మారుతి నగర్లోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో నూతన వాహనాలను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. మొట్టమొదటిసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇండిపెండెన్స్ తర్వాత 376 వెహికల్స్ కొనడం జరిగింది. అప్పుడు నేనే మంత్రిగా ఉన్నాను. మరి ఇప్పుడు తిరిగి మళ్ళా ఒక్కొక్క సర్కిల్కు 10 బండ్ల చొప్పున
70 బండ్లు కొనడం జరుగుతోంది. ఈరోజు అందులో భాగంగానే ఇనాగరేట్ చేసాము. రెడ్ శాండల్ ప్రొటెక్షన్ కానీ, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఎక్కువ మన జిల్లాలో శ్రీకాకుళంలో ఉందో దానికోసం కానీ, అదేవిధంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాజ్ యూజువల్గా జరిగేది అవన్నీ కూడా చక్కగా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా బలోపేతం చేయాలి డిపార్ట్మెంట్ అని చెప్పి చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగానే ఉంటుందని, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనపరచని వారికి పార్టీ టికెట్ను నిరాకరించిందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అసంతృప్తితో ఉండడం సాధారణమేనని, పార్టీ గెలిచే వారికే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయిందని, ఆ పార్టీ దహన సంస్కారాలకు షర్మిలను తీసుకువచ్చారని ఘాటుగా విమర్శించారు. షర్మిల, కేవీపీ, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పాడె మోస్తున్నారని దుయ్యబట్టారు. ఇంకెవరైనా ఒకరు దొరికితే ఉట్టి పట్టుకునేందుకు బాగుంటుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ భారీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జనరల్గా జరుగుతుంది ఎన్నికల ముందు కొన్ని సర్వేలు ఉంటాయి, కొన్ని పాత రికార్డులు ఉంటాయి. నేను సరిగా పని చేయలేదు, లంచం తీసుకుంటా ఉన్నాను, ప్రజల్లో చెడ్డ పేరు ఉంది, మరి నన్ను ఎట్లా శాసనసభ్యుడిగా మళ్ళీ తిరిగి పోటీ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అసంతృప్తి ఉంటే ఉంటుంది, జనరల్గా ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలిచే వాళ్ళని పెట్టుకుంటాము, మంచి క్యారెక్టర్ ఉండేవాళ్ళని పెట్టుకుంటాము, అన్ని రకాల చూసి చేస్తాము. దాంట్లో అసంతృప్తి సంతృప్తి అనేది ఉండదు, గెలవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాము. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరయ్యారు. సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను తీసుకుని హిందూ ధర్మ ప్రచారం చేయనున్నామని అధికారులు తెలిపారు. దీని ద్వారా శ్రీవారి వైభవాన్ని, హైందవ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తి చేసేందుకు తిరుమల ఓ మంచి వేదిక కాబోతుందన్నారు. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో ఇలాంటి వేదికలు నిర్వహించి అనేక కార్యక్రమాలకు నాంది పలికింది. హైందవ సంస్కృతిపై పట్టు ఉన్న పీఠాధిపతుల సూచనల మేరకు టీటీడీ కార్యక్రమాలు చేపట్టింది. హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్న వయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అయోధ్యని ఎక్కడా చిన్న ఇష్యూ కూడా కాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో మళ్ళీ బాలరాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరగడం చాలా సంతోషం. యావత్ ప్రపంచంలో కూడా రామనామం మోగిపోయిన సందర్భం. రాముడి నుంచి గోవిందరాముడిగా ఇక్కడికి లింకు కాబట్టి అందరూ ఆ వైష్ణవ నేపథ్యంలో చివరికి ముస్లిం కంట్రీ అయినటువంటి దుబాయ్లో కూడా 14వ తారీఖు అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైష్ణవ టెంపుల్ వాప్సీ అనే పేరుతో ఆడ బ్రహ్మాండమైనటువంటి టెంపుల్. అక్కడ రాజులు, అక్కడ షేకులు వాళ్ళంతా ఆహ్వానించి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతుంది. అనేక మఠాధిపతులు, ధార్మిక ప్రముఖులందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు 3 రోజుల పాటు తిరుమల కొండపైన మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణానికి మరియు అభివృద్ధికి చేయాల్సినటువంటి కృషి, తీసుకోవాల్సిన చర్యలు వీటన్నిటినీ క్షుణ్ణంగా చర్చించడానికి ದೇಶಂలో ನలుಮೂಲల నుండి ವಿವಿಧ ಮಠಾಧಿಪತಿಗಳು ఇక్కడ రావడం జరిగింది. ಇದಕ್ಕೆ ಎಲ್ಲ ಮಠಾಧಿಪತಿಗಳು ಹಾಗೂ ಸನ್ಯಾಸಿಗಳು ಮತ್ತು ಯತಿಗಳು ಇದರಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಭಾಗವಹಿಸಿ ಇದರ ಸಲಹೆ ಸೂಚನೆಗಳನ್ನು ನೀಡಿ ಧರ್ಮದ ಉದ್ಧಾರಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಕಾರಣೀಭೂತರಾಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಈ ಸಂದರ್ಭ ನಾವು తిరుమల తిరుపతి దేవస్థానములు మన భారతదేశంలో ఉన్న ఒక విశిష్టమైనటువంటి దేవాలయ వ్యవస్థ. మన హిందుత్వానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన దేవాలయ వ్యవస్థకి ఒక ఉదాహరణగా ఉండేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానములే. సేవా కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణం కావచ్చు, పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, రోగగ్రస్తులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు,
అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. అంతేకాకుండా హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి ఒక విభాగం మొత్తం భారతదేశంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉంది. ఇది టీటీడీ యొక్క విశేషమైనటువంటి అంశం. దాతల దాతృత్వంతో స్విమ్స్ లాంటి సంస్థలు అభివృద్ధిని సాధిస్తూ పేద ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తోందని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకొని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన పింక్ బస్ను ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు చేతుల మీదుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈఓ భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్కు అందజేశారు. టీటీడీ మీద కానీ లేదా గవర్నమెంట్ మీద కానీ పెనుభారం పడకుండా ఇలాంటి దానగుణం కలిగినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సహాయాల వలన మరింతగా ఇన్స్టిట్యూషన్స్ బలపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకి ఈ బస్సు వలన క్యాన్సర్ని ఐడెంటిఫై చేయటము, వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవాళ్ళకి క్యాన్సర్ను కనిపెట్టడము, ట్రీట్ చేయటము 2 ఖరీదుతో కూడినటువంటివి. అలాంటిది అతి తక్కువ ఖర్చుతో లేదా పూర్తిగా ఉచితంగా ఈ కార్యక్రమం జరగటం చాలా ముదావహం. ప్రశాంత్ రెడ్డి గారిని మరీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. స్వామివారి ఉదారతతో జరుగుతున్న ఈ స్విమ్స్ హాస్పిటల్కి డొనేషన్గా ఇవ్వడం మా భగవంతుడిచ్చిన వరంగా అనుకుంటున్నాము. ఈ బస్ వల్ల ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ తిరుపతి జిల్లా మొత్తం ఈ బస్సు తిరగబోతుంది. మొదట వైఎస్ఆర్ మండలంకి వెళ్ళబోతుంది, మంగళం వెళ్ళబోతుంది. సో ఈ బస్సులో ప్రతి ఒక్కరూ అర్లీ క్యాన్సర్ స్టేజెస్, ప్రతి ఒక్కరూ మహిళలందరూ దీన్ని ఉపయోగించుకొని అర్లీగా క్యాన్సర్ స్టేజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. యావత్తు బీసీ సోదరులందరూ ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారమే లక్ష్యంగా సంఘటితమై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ జేఏసీ చైర్మన్ అన్నా రామచంద్ర యాదవ్లు పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలోని ఇందిరా మైదానంలో ఆదివారం బీసీ మహాస్వాతంత్ర సింహగర్జన సభను నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ నాయకులు వెంగళరావు యాదవ్, అన్నా రామచంద్ర యాదవ్, కట్టా జయరాం యాదవ్, అశోక్ సామ్రాట్ యాదవ్, అన్నా రామకృష్ణ యాదవ్లు పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చైతన్య రథయాత్రను ప్రారంభించి 99 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని 100వ నియోజకవర్గం తిరుపతి శ్రీవారి పాదాల చెంత బీసీ మహాస్వాతంత్ర సింహగర్జన సభను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రాబో రోజుల్లో బీసీల రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తమకు అన్యాయం చేసిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ముందుకెళ్లాలని అన్నారు. బీసీలకు ప్రాంతీయ పార్టీలు అన్యాయం చేస్తే ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి గెలిచే వ్యక్తిని ఓడిస్తామని హెచ్చరించారు. మనం డిసెంబర్ 7వ తారీఖున బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మొదలుపెట్టి మరి 99 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి చేసుకొని ఈనాడు ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు బీసీలకు ఉండాలనే ఉద్దేశంతో మరి ముగింపు సభ 100వ సభ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంటు స్థానాలు, స్థానిక సమస్యల్లో 50% రిజర్వేషన్లు కేటాయించాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే జాతీయ రాజకీయ పార్టీలన్నీ కూడా 275 పార్లమెంటు స్థానాలు బీసీలకు ఇవ్వాలి. అలాగే చట్ట సభల్లో 50% రిజర్వేషన్లు ప్రకటించాలి. అదేవిధంగా బీసీలు అందరికీ ఎంతో ఆలోచన ఉంది, జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, పరిపాలించే శక్తి ఉంది. శక్తిహీనులైనటువంటి మీరు మా ఓట్ల మా సీట్లని కూడా మీరే పంచుకున్నారు. 78 ఇక్కడ ఎవరు పంచుకున్నారు? చంద్రబాబు చెప్తాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మా 78 సీట్లు కొల్లగొట్టింది మీరు కాదా? నా
ఎక్కడ పోస్ట్ చేస్తున్నారా? మీరేమన్నా నోరు కుట్టేస్తారా? ఇచ్చి మాట్లాడేదాన్ని లేదు. మనల్ని బానిసగా చూస్తున్నారు. మన బానిసలు కాదు. ఈ వ్యవస్థ నిర్మాణం, ఈ వ్యవస్థకి అన్ని ఉత్పత్తి చేసి అందించిన కులాలం బాగుంటుంది. కాబట్టి 134 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి ఎస్వి హైస్కూల్ మైదానంలో టీటీడీ చేపడుతున్న కట్టడాలను వెంటనే నిలుపుదల చేయాలని పూర్వ విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. తిరుపతిలోని ఎస్వి హైస్కూల్లో టీటీడీ నిర్మాణం చేస్తున్న కట్టడాలను వెంటనే నిలుపుదల చేసి పిల్లల ఆటల కోసం కేటాయించిన మైదానాన్ని యథావిధిగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ గ్రౌండ్ ని నిర్లక్ష్యానికి గురి చేసి ఈ కట్టడాలకి నిలయం చేసి కాస్తో కూస్తో పిల్లలకి ఆడుకునే గ్రౌండ్లు ఉన్న ఈ వెంకటేశ్వర హై స్కూల్ గ్రౌండ్స్ కూడా పూర్తిగా మూసివేస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. ఏదైతే ఈ రోజు పిల్లలు ఒక ఆట విడుపు అనేది లేకుండా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నది పూర్తిగా తెలియకుండా సెల్ ఫోన్లకు పరిమితం అయిపోయేసి 24 గంటలు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే మరి ఉన్న కాస్తో కూస్తో గ్రౌండ్స్ కూడా ఇలా మూసివేయడం చాలా బాధాకరమని కూడా తెలియజేస్తూ, మ్యూజిక్ కాలేజీకి హాస్టల్కి వాళ్ళు బ్లాకులు కడుతున్న సందర్భంగా మేము పూర్వ విద్యార్థులందరూ వ్యతిరేకించాము. ఎంతోమంది ఈ గ్రౌండ్ నుంచి పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఎంతోమంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాంటి గ్రౌండ్ని ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు తవ్వేసి హాస్టల్ బ్లాకులు కట్టి పేద ప్రజలకు ఆటలు అనేది లేకుండా ఇక్కడ తిరుపతిలో కష్టమైపోతుంది. ఇటువంటి తరుణంలో ఇటు చర్యను టీటీడీ వారు వెనక్కి తీసుకొని వెంటనే గ్రౌండ్ని ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సందర్భంగా మేము పూర్వ విద్యార్థులుగా తెలియజేసుకుంటున్నాము. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్విమ్స్ హాస్పిటల్ వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది తిరుపతిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాన్సర్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్న సంకల్పంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో ఆదివారం స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ నుంచి వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేట్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ దేశంలో రోజురోజుకి క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 60,000 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని తెలిపారు. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించడం వలన వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని వెల్లడించారు. క్యాన్సర్ కారకాలైన పొగ త్రాగడం, మద్యం సేవించడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం వంటివి పూర్తిగా అరికట్టాలని పిలుపునిచ్చారు. మనందరికీ తెలిసిందే క్యాన్సర్కి క్యూర్ లేదు. బట్ మనం ఎంత ఎర్లీగా కనుక మనం తీసుకోగలిగితే, అంటే ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే కనుక అంత బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి క్యూర్లో కానీ, అలాగే లాంగివిటీ ఆఫ్ లైఫ్లో కానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కానీ. అంటే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కలగచేయడం, ఏ రకమైన అలవాట్లు మనం మార్చుకోవాలి అనే దాని మీద అవగాహన కలగచేయడం. ఎస్పెషల్లీ డ్రింకింగ్ కానివ్వండి, అలాగే సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ, అట్లీస్ట్ మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మరీ సెడెంటరీగా ఉండడం కానీ. ఎన్నికల్లో తన కోసం గంట సమయం కేటాయించి ఓటేసి గెలిపిస్తే 5 ఏళ్ల పాటు వారి సంక్షేమం కోసం కాపు కాస్తానని తిరుపతి వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతి 21వ డివిజన్ ఎల్బీ నగర్లో తిరుపతి అభివృద్ధి జరగాలంటే అభినయ్ రావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోడ్ల వలన ట్రాఫిక్ తగ్గింది. ఈ పనుల మూలంగా తిరుపతి ప్రజలకు ఉపయోగం జరిగింది అని అంటే, మీరు టీ తాగేటప్పుడు, మీ బంధువుల్ని కలిసినప్పుడు, మీరు ఎప్పుడైనా వాకింగ్ అట్టపోతూ ఉంటారు కదా ఈ రోడ్డు మీద, చర్చ చేయండి, మీ వాళ్ళతో మాట్లాడండి. ఈసారి అభినయ్కి మనం ఓటేయాలా, అభినయ్ని గెలిపించాలా, మీరు అది కానీ చేస్తే ఈ 60 రోజులు నా చేతికి మీరు పెద్ద వజ్రాయుధం ఇచ్చినట్టే. నన్ను ఎదుర్కొనేటటువంటి వాడు ఎవడు ఉండడు. మీరు నాకు ఆ ధైర్యం ఏంటి చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. పోయినసారి 1200 ఓట్లు వచ్చినాయి అక్కడ ఈ 21వ డివిజన్లో. ఈసారి నేను 2000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈసారి ఈ ఒక్క వార్డులోనే 2000 ఓట్ల మెజారిటీ రావాలా. మనం రాబోయే ఇంకా 2024 ఎలక్షన్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి గారు నిలబడతా ఉన్నారు.
మనమందరం కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడాడు. అర్థమైంది. ఈరోజు మన అవసరం ఆయనకు చాలా ఉంది కాబట్టి మనమందరం కూడా ఒకే తాటి మీద ఉండాలి. ఈవీఎంలను భద్రపరచుటకు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని భవనాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పరిశీలించారు. తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్న భవనాలను ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ లక్ష్మీసా జేసీ శుభం భన్సల్తో కలిసి రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రంగా వినియోగించుటకు గదులను పరిశీలించారు. వీరి వెంట తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ అర్బన్ తహసీల్దార్ అశోక్ రెడ్డి, డిటి రామచంద్రయ్యలు ఉన్నారు. తిరుపతి నగరంలో ఇళ్ల స్థలాలపై దండు కట్టారు ప్రజలు. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కరకంబాడి ప్రాంతమంతా ఇప్పుడు కోలాహలంగా మారిపోయింది. జాతరను తలదన్నేట్టుగా జనం ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. కరకంబాడి గ్రామ పరిధిలో 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని గత కొంతకాలంగా కద్దరు పెద్దలు దోచేస్తున్నారు. ఈ భూముల్లో మైనింగ్ కార్యక్రమాలు అక్రమంగా జరుగుతున్నాయి. కొండలను సైతం తవ్వేసి పూర్తిగా ఆక్రమించి దందా చేస్తున్నారు. రెవెన్యూ వారు ఇటువైపు చూడలేదు. తాజాగా వారం రోజుల నుంచి తిరుపతి నగరం, కరకంబాడి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు పెద్ద సంఖ్యలో పోగై గుట్ట స్థలాన్ని ఆక్రమించారు. ఆఖరికి కొండపైకి సైతం వెళ్లి చీరలు, దారాలు, ప్లాస్టిక్ గోతాలతో హద్దులను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వీరిలో అర్హులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టుగా సిపిఎం నేతలు వందవాసి నాగరాజు, కందారపు మురళిలు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం జరిగిన పేదల జనరల్ బాడీలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూదందా జరిగిందని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పెద్దలు భోంచేశారని అన్నారు. ఈడేమన్నా అంత బ్రహ్మాండంగా చదునైనటువంటి స్థలం, మైదాన ప్రాంతం కూడా కాదు. కొండలు, గుట్టలు, అడుగు తీసి అడుగేయడానికి లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక అడవిది. ఇట్లాంటి అడవిలో కూడా మేము ఉండడానికి సిద్ధమే అని చెప్పి జనం ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున పోగొతున్నారంటే కారణం దాని అవసరం ఎంత అనేది ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కింద నుంచి కొండ మీద దాకా మొత్తం నడిచాను సార్. పోయిన అడుగడుగునా చూసిన ప్రతి చోట పేదవాళ్ళు, పేద ముఖాలు కనిపించినాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అర్హులైనటువంటి వాళ్ళు అనే దాంట్లో సందేహం లేదు అని చెప్పి మొదటి మాట చెప్పినాడు. పేదవాళ్ళందరూ అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళందరూ అర్హులే. మీరు జీవితాంతం కూడా ఈ పేదల కోసం కష్టపడుతున్నారు. అయితే మాకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది, అర్థం చేసుకోండి అని చెప్పారు. ఏమి ఇబ్బంది అని అడిగాం. ఇప్పుడు మీరు ఆడంతా వేసారు కదా, అది సదనం చేసి వాళ్ళకి ప్లాట్లు ఎట్టిస్తారు, మీకు కష్టపడతారే అని అన్నాడు. మేమేం కష్టపడలేదు సార్. మా పేదవాళ్ళంటే ఈ కొండని పిండి చేస్తారు, మొత్తం కూడా సదనం చేసి మేము ఎలా స్థలాలు ఇస్తాం, మీరు చెప్పండి అని చెప్పాం. పాప అయ్యో ఆయనకి అంత కష్టం ఎందుకు, విజయవాడలో చూడండి కొండల మీద ఇల్లు ఉన్నాయి. కంచె చేను మేస్తే అన్నట్లు తయారైంది ఓ అధికారి పరిస్థితి. అక్రమాలను అరికట్టాల్సిన అధికారి తప్పుడు చిరునామాతో ఓటరుగా నమోదు కావడం పలు విమర్శలకు తావిస్తోంది. క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టే అధికారిగా ఉన్న ఓ వ్యక్తి తప్పుడు చిరునామాతో తాను నివాసమున్న గ్రామంలో ఓటరుగా నమోదు చేసుకున్న ఘటన సత్య ప్రమాణాలకు నిలయమైన కాణిపాకంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉన్న ఎగిడి వెంకటేష్ డిప్యూటేషన్పై దేవాదాయ ధర్మాదాయ శాఖకు బదిలీ అయ్యి ప్రస్తుతం ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన ప్రస్తుతం ఈవోగా పనిచేస్తూ దేవస్థానంకి సంబంధించిన అతిథి గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ఏ వ్యక్తి అయినా తాము కాపురం ఉంటున్న ప్రాంతంలో ఓటరుగా ఉండే హక్కును రాజ్యాంగం కల్పించింది. అయితే ఎన్నికల నిబంధనలను అతిక్రమించి తప్పుడు చిరునామాతో గ్రామంలోని ఓ వార్డులో ఆలయ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేష్ తాను తన కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించారు. కాణిపాకం గ్రామ పంచాయతీలో 7 వార్డులు ఉండగా 1వ వార్డులో తమ పేర్లను ఓటర్లుగా నమోదు చేసుకున్నాడు. ఈ మేరకు కాణిపాకం గ్రామ పంచాయతీ ఎస్సీ వాడలోని 1-1 నంబర్ ఇంటి అడ్రస్తో ఎగిడి వెంకటేష్ 1378, ఆయన భార్య ఎగిడి విజయ 1377, కుమారుడు వెంకట సుమంత్ కుమార్ 1380 నంబర్తో ఓటర్లుగా నమోదయ్యారు. దేవస్థానంకి సంబంధించిన క్వార్టర్స్లో నివాసం ఉంటూ తప్పుడు చిరునామాతో గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ వాడ చిరునామాతో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఓటరుగా నమోదు చేసుకోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ నమోదు కోసం ఇప్పుడు చిరునామా ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
వీరు ఓటర్ నమోదు కోసం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు చిరునామాను అందించి ఓటర్గా నమోదైనట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు గాయపడ్డారు. చిత్తూరు నగరంలోని సీఎం కళ్యాణ మండపం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు నుంచి వస్తున్న టాటా ఏసీ వాహనం, చిత్తూరు నుంచి వెళ్తున్న ఈచర్ వాహనం రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలమనేరుకు చెందిన చిట్టి, మహమ్మద్, అహ్మద్ అనే 3కి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఈ నెల 16వ తేదీన సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు తెలియజేశారు. తిరుపతి నగరంలోని సిపిఐ కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాల, రైతు సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత ఎరువులు, ఉచిత విత్తనాలను పంపిణీ చేయాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయ పంప్ సెట్లకు విద్యుత్ మీటర్లను బిగించే విధానాన్ని మానుకోవాలని కోరారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, వారికి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులతో పాటు కాంట్రాక్ట్ వర్కర్సు, అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుర్తించి వారిని పర్మినెంట్ చేయమని చెప్పి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయమని చెప్పి, 12 గంటల పని దినాన్ని మానుకోమని చెప్పి ఇలాంటి సమస్యలపైన కూడా కార్మిక సంఘాలు పిలుపడం జరిగింది. ఇలాంటి సమస్యలపైన జరిగే ఈ సార్వత్రిక సమ్మెలో రైతాంగం, కార్మికులంతా పాల్గొని దీనికి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేయమని చెప్పేసి ఈ సమన్వయ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రైతాంగానికి బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పి, కార్మిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ నెల 16వ తారీఖున బంద్కు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్ని తిరుపతి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ కేడర్ అంతా కూడా ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి, వారికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బహుళ అంతస్తుల భవన నిర్మాణాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై చర్చిస్తూ ముందుకు వెళ్తున్నట్లు ఏపీ క్రెడాయ్ ట్రెజరర్ రాంప్రసాద్ తెలిపారు. తిరుపతి వేదికగా 2 రోజుల పాటు జరిగిన క్రెడాయ్ సౌత్ మెట్రో మీట్ ఆదివారం ముగిసింది. క్రెడాయ్ సౌత్ ఇండియన్ మెట్రో మీట్లో 5 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే మెట్రో మీట్లో చర్చించిన అంశాలు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఏపీ క్రెడాయ్ ట్రెజరర్ రాంప్రసాద్ పేర్కొన్నారు. 5 సదరన్ స్టేట్స్ సంబంధించి ఆల్ మెట్రో సిటీస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, అలాగే 5 స్టేట్ ప్రెసిడెంట్స్, నేషనల్ కమిటీ నుంచి ఇక్కడ రేపు సదస్సు, మెట్రో మీట్ అని రేపు సదస్సు కండక్ట్ చేస్తున్నాం. మేము క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ అండ్ క్రెడాయ్ విశాఖపట్నం వారు ఇక్కడ ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో తిరుమలలో, తిరుపతిలో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ మీటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ 5 స్టేట్స్లో ఉన్న 5 సిటీస్లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసి అన్ని స్టేట్స్లో, అన్ని సిటీస్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని ప్రతి వారు వారి స్టేట్లో ఇంప్లిమెంట్ చేసుకునేలాగా, ఎలా అయితే వారు ఓవర్కమ్ చేసుకుని బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించిను. ఒక సీనియర్ వాస్తు కన్సల్టెంట్ ఇండియాలోనే రవిరావు గారని, వారు అయోధ్య టెంపుల్లో కూడా కొంత పాత్ర పోషించారు. వారు వచ్చారు, వారి ఒపీనియన్స్ కొన్ని, వారి సలహాలు కూడా ఇచ్చారు. తర్వాత ఒక నగరం ఎట్లా నిలదొక్కుకోవాలి, సస్టైనబిలిటీ సిటీ పైన మన తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ గారు కూడా ఈరోజు మా సెషన్స్కి వచ్చి వారి యొక్క వాల్యుబుల్ నాలెడ్జ్ని మాతో అందరితోనూ షేర్ చేసుకున్నారు. సో ఇలాగా మేము ఎవ్రీ 3 monthsకి మీటింగ్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అవేర్నెస్ తెచ్చుకుంటూ యాక్టివిటీస్ గురించి గవర్నమెంట్తో మనం ఎటువంటి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ వారితో మనం ఏ విధంగా సంప్రదించాలనే దానిపైన కూలంకుషంగా చర్చించుకొని చేయడానికి ఒక సరైన వేదిక మేము అంటూ ఒక ఏర్పాటు చేసుకున్న ఈ సెషన్స్. తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ బదిలీపై కడప జిల్లాకు వెళ్లారు. తిరుపతిలో ఆయన సేవలను కొనియాడుతూ తహసీల్దార్ కార్యాలయం అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. వరకు 6 ఎంక్వైరీస్ పల్లెల్లో కూర్చొని పబ్లిక్ జతలో 3 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ విధంగా చేసి ఒక విలేజ్ 25 years ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసాం. ఈరోజు కూడా రైతులు గుర్తుపెట్టుకొని నాకు సార్ మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అని అక్కంటి ఫోన్ చేస్తారు. అలాగే నేను కొద్ది రోజులు పనిచేసిన అనంతపూర్ 2009లో బొమ్మనహాళ్ అని బళ్ళారి బార్డర్
వాళ్ళు ఇప్పుడు కూడా నేను పనిచేసింది 6 నెలలు అక్కడి నుండి ఫోన్ చేస్తారు, సార్ ఎలక్షన్స్ వచ్చినాయి, ట్రాన్స్ఫర్ వస్తుంది, మీరు మా జిల్లాకి రండి సార్, మా ఊరికి రండి సార్ అని. అనంతపూర్, పెనుగొండ, అలాగే కడప జిల్లాలో ఇది 3వసారి పనిచేయడం. కడప జిల్లాలో ఆల్రెడీ చెన్నూరు చేశాను, బద్వేలు చేశాను, ఇప్పుడు మళ్ళీ కడప వచ్చింది. తిరుపతిలో మనం సక్సెస్ అయినామంటే 7 కొండల వంటి దైతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైందవ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యం. ధార్మిక సదస్సులో పాల్గొన్న పీఠాధిపతులు, మఠాధిపతులు. ఇరాన్, సిరియాపై అమెరికా ప్రతీకార దాడి, 40 మంది మృతి. సంగీత సమరం మొదలు, గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన మోడీ. కాంగ్రెస్ పార్టీ చనిపోయింది, దహన సంస్కారాలకు షర్మిల వచ్చారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి ఫైర్. ఎన్నికల్లో గంట సమయం కేటాయించండి, 5 ఏళ్ల పాటు సేవకుడిగా పనిచేస్తా, ప్రజల రుణం తీర్చుకుంటా. వైకాపా అభ్యర్థి అభినయ్ ఉద్ఘాటన. బీసీల బలాన్ని గుర్తించండి, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వండి, లేకుంటే తిరుగుబాటు తప్పదు. బీసీ స్వాతంత్ర మహాసింహ గర్జనలో ప్రముఖులు హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.